హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కుండపోతగా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఈ రోజు ఇంకా ఎన్ని రోజుల పాటు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రాయలసీమ జిల్లాలో ఈ రోజు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రాంతాల వారీగా కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఇక ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పట్టి వర్షాలు కురుస్తాయి. అత్యధిక డెఫిషియన్సీ ఉన్నటువంటి దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లాలో రానున్నటువంటి 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి వీస్తున్నటువంటి తేమగాలుల ప్రభావంతో ఉత్తర తెలంగాణ అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. నైరుతి రుతుపవనాలు ఈ నెల చివరిన తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించే అవకాశం ఉండడంతో తొలకరి వానలు కూడా ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో కురవనున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తర తెలంగాణలో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.